రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వాస్తవ సర్వేల ఫలితాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెప్తున్నాయని, జగన్ సొంత సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయని వైసీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇటు ఈ సర్వేలు అటు టీడీపీ జనసేన కూటమితో పొత్తు దిశగా వడివడిగా బీజేపీ అడుగులు వేస్తోందన్న వార్తలు ఆయనలో అలజడి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపాక్ బృందంతో సీఎం నిన్నంతా మంతనాలు జరిపారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా 60 అసెంబ్లీ 14 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించిన ఆయన ఇప్పుడు మరోసారి వారి జయాపజయాలపై రీసర్వే చేయిస్తున్నారు. ఐపాక్ బృందమే ఇందుకు పూనుకుంది. దాని సర్వేలపై నిన్న తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులపై ఒక స్పష్టతకు వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొందరు ఇన్ఛార్జీలు గందరగోళానికి గురవుతున్నారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ అసెంబ్లీ టికెట్ దక్కుతుందా లేదా అనే సందేహాలు తాజాగా నెలకొన్నాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నాను అంటూ ఆ పార్టీ నేత మండల హనుమంతరావు పేరిట నిన్న గుడివాడలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది నాని వర్గీయుల్లో కలవరం రేపింది. దీనికి తోడు సీఎం సొంత కూలి మీడియాలో కూడా ఆయనకు అక్కడ టికెట్ రాదని, ప్రత్యామ్నాయంగా గన్నవరం అభ్యర్థిగా పంపుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నూజివీడు ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు నిన్న తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డిని కలిశారు. ముద్రబోయిన గతంలో కాంగ్రెస్ తరపున గన్నవరంలోనే గెలిచారు. ఈయనకే వైసీపీ టికెట్ ఖరారైనట్లు ప్రచారం జోరందుకోవడంతో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ పంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి డోలాయమానంలో పడింది. పైగా ఆయన్ను మళ్లీ విజయవాడ ఎంపీగా పంపుతారని ప్రచారం మొదలైంది. ఇప్పటికే అక్కడ కేసినేని నానిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ వంశీ పేరు తెరపైకి రావడంతో రెండు వర్గాల్లోనూ ఆందోళన నెలకొందని వార్తలొస్తున్నాయి. కాగా మండపేట ఇన్ఛార్జి తోట త్రిమూర్తులు తాజాగా తనకు తన సొంత నియోజకవర్గమైన రామచంద్రపురమే కావాలని పట్టుబడుతున్నారు. ఆయన కూడా నిన్న సీఎంఓకొచ్చారు. కుప్పం అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్, మరో ఎమ్మెల్సీ మాధవరావు, కమలాపురం, నూజివీడు, గిద్దలూరు, మాచర్ల, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథ్ రెడ్డి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, అన్న రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బడ్డుకొండ అప్పలనాయుడు కూడా వచ్చి సజ్జలను ధనంజయ రెడ్డిని కలిశారు. మరోసారి ఢిల్లీ పెద్దలను కలవాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీని అపాయింట్మెంట్ కూడా కోరినట్లు సమాచారం. రేపో మాపో ఎప్పుడు సమయం ఖరారైతే అప్పుడు ఢిల్లీ బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 7వ తేదీ రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పొత్తు చర్చలు జరిపిన వెంటనే జగన్ 9వ తేదీన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై ఆరా తీయడంతో పాటు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేంద్రానికి అన్ని విధాలుగా అందిస్తున్న సహకారం గురించి ప్రధాని వద్ద సీఎం ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగింది. ఆయన చెప్పిన దానిపై మోదీ స్పందించకుండా మౌనంగా ఉండిపోయారని బీజేపీ వర్గాలు కూడా వెల్లడించాయి. ఆ తర్వాత టీడీపీతో పొత్తువైపే బీజేపీ అడుగులు పడుతున్నట్టు కనిపిస్తూ ఉండడంతో మరోసారి ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఇండియా టుడే సర్వేలో వైసీపీకి 8 ఎంపీ సీట్లే వస్తాయని తేలడంతో ఆ పార్టీతో జట్టు కట్టేందుకు బీజేపీ పెద్దల ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.